టు ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఇండియన్ పాలిటీ ర్యాపిడ్ రివిజన్ అనేది చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు మనం అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. లైక్ ఏ కంట్రీ అయినా సరే తన కాన్స్టిట్యూషన్లో టైంకి తగ్గట్టుగా చేంజెస్ అనేవి చేయాలి అనుకుంటే అమెండ్మెంట్ ప్రొసీజర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాగా ఒకవేళ కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయాలి అనుకుంటే ఏ రూల్స్ ఉంటాయి అనేవి మనం ఇప్పుడు చూస్తున్నాం. అయితే ప్రపంచంలో అందరికన్నా ది అమెరికన్ దట్ ఈజ్ యూకే కాన్స్టిట్యూషన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే దాన్ని ఈజీగా అమెండ్ చేయగలం, ఎందుకంటే అది ఒక రిటర్న్ కాన్స్టిట్యూషన్ కాదు కాబట్టి. క్లియర్. అలానే ఒకవేళ మనం ది టఫ్ కాన్స్టిట్యూషన్ అనేది చూసుకుంటే చాలా రిజిడ్ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది చాలా రిజిడ్గా ఉంటుంది. యూకేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అయితే ఇండియా మాత్రం ద మిడిల్ స్టేజ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇండియా కాన్స్టిట్యూషన్ మరీ అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు, మరీ అంత రిజిడ్గా ఉండదు. సో దట్ అవసరం వచ్చినప్పుడు అయితే మాత్రం కాన్స్టిట్యూషన్ని ఖచ్చితంగా అమెండ్మెంట్ చేసుకునే కాన్సెప్ట్ స్కోప్ అనేది ఉంటుందన్నమాట. రైట్. సో అటువంటి అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 368లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దిస్ వాజ్ డిస్కస్డ్ ఇన్ ది పార్ట్ 20 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్. సో పార్ట్ 20లో దట్ ఈస్ ఆర్టికల్ 368లో మనం ఈ పవర్ అనేది చూస్తున్నాం. అయితే ఈ పవర్ అనేది ఎట్లా యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేస్తున్నారు అనేది చూస్తున్నాం. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ సెడ్ దట్ కాన్స్టిట్యూషన్ని మనం ఎలా కావాలనుకున్నా అమెండ్ చేయగలం, ఏ పార్ట్నైనా అమెండ్ చేయగలం ఎక్సెప్ట్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో కొన్ని ఫండమెంటల్స్ అనేవి ఉంటాయి. ఆ బేసిక్ స్ట్రక్చర్ తప్ప మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో దిస్ ఈజ్ ద బేసిక్ స్ట్రక్చర్ తప్ప దేన్నైనా సరే అమెండ్మెంట్ చేసే పవర్ అనేది సుప్రీం కోర్ట్ పార్లమెంట్కి ఇచ్చింది త్రూ ది కేశవానంద భారతి కేసు. కేశవానంద భారతి కేసులో బేసిక్ స్ట్రక్చర్ తప్ప ఇంకేదైనా సరే అమెండ్మెంట్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్పడం జరిగింది. రైట్. అయితే ఆ ప్రొసీజర్ మనం చూద్దాం. రైట్. సో అయితే ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయాలంటే ప్రొసీజర్ ఏముంటుందని అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం ఈ ప్రొసీజర్ మాత్రమే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్. అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని కేవలం పార్లమెంట్ మాత్రమే అమెండ్మెంట్ అనేది చేయడానికి ఇనిషియేట్ చేయగలదు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి ఎటువంటి రోల్ కూడా లేదు. పార్లమెంట్ మాత్రమే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసే ప్రొసీజర్ అనేది ఉందన్నమాట. రైట్. అండ్ పార్లమెంట్ని అమెండ్మెంట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక బిల్ అనేది తీసుకొని రావాలి. ఆ త్రూ బిల్ మాత్రమే కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేయగలం. అయితే ఆ బిల్ అనేది ఎవరైనా పెట్టచ్చు. దట్ ఈజ్ లోక్సభ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఆర్ రాజ్యసభ అయినా సరే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎవరైనా ఆ బిల్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అయితే ఆ బిల్ అనేది ఒకటి దట్ ఈజ్ సేమ్ ఈ బిల్ని ఒక మినిస్టర్ అయినా ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఆర్ ఎనీ పర్సన్ పార్లమెంట్లో ఉన్న ఏ ఎంపీ అయినా సరే ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఎనీ ఎంపీ. అయితే ఒక్కసారి వెన్ ఇట్ కమ్స్ టు ది పార్ట్ ఆఫ్ మినిస్టర్ దాన్నప్పుడు గవర్నమెంట్ బిల్ అని అంటాం. ఏ బిల్ అయినా మినిస్టర్ ఇంట్రడ్యూస్ చేస్తే గవర్నమెంట్ బిల్ అంటాం. ఒకవేళ మినిస్టర్ కాకుండా ఇంకెవ్వరు ఇంట్రడ్యూస్ చేసినా సరే దాన్ని ప్రైవేట్ మెంబర్స్ బిల్ అని అంటాం. అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది ఈవెన్ ప్రైవేట్ మెంబర్స్ కూడా హౌస్లో ప్రపోజ్ చేయొచ్చు అని మనం చూస్తామన్నమాట. రైట్. అండ్ ఒకవేళ ఇది హౌస్లో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత పాస్ అవ్వాలి అంటే ఇది స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. స్పెషల్ మెజారిటీ. సో వాట్ ఈజ్ ఏ స్పెషల్ మెజారిటీ అంటే సింప్లీ దట్ ఈజ్ ఈ టూ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. రెండు దట్ ఈజ్ ది హాఫ్ ఆఫ్ ది టోటల్ మెంబర్షిప్. సో హౌస్ మెంబర్షిప్ అనేది ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫ్ రావాలి. అండ్ ఇది మాత్రమే కాకుండా 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్. ఇది మాత్రమే కాకుండా 2/3 ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఉండాలి. సో టోటల్ మెంబర్షిప్ అనేది లెట్స్ టేక్ 500 అనుకోండి. ఎగ్జాంపుల్కి ఏం చెప్తున్నా. హాఫ్ అంటే ఖచ్చితంగా 250 రావాలి.
ఒకవేళ ఆ రోజు 500 మెంబర్స్కి 300 మెంబర్స్ ప్రజెంట్ అయ్యారు అనుకోండి, అందులో మళ్ళీ 2/3 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మాత్రమే స్పెషల్ మెజారిటీతో పాస్ అయినట్టు. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అనేవి ఆర్టికల్ 368 ప్రకారం ఏదైతే చేస్తామో అవి స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి అని మనం చూస్తామన్నమాట. రైట్? ఎస్. అయితే ఒక్కసారి ఈవెన్ ఒకవేళ ఆ బిల్ అనేది ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో అది ఫెడరల్ ఇష్యూస్కి సంబంధించింది అనుకోండి, అప్పుడు కేవలం పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీ మాత్రమే కాదు, ఈవెన్ హాఫ్ ఆఫ్ ది స్టేట్స్లో కూడా రాటిఫికేషన్ ఉండాలి. కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 368లో ఇదే చెప్పారు. పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీతో పాటు హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ కూడా ఉండాలి అని చెప్తున్నారు. హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫికేషన్ ఏంటి? స్టేట్స్ రాటిఫికేషన్ అంటే ఈవెన్ స్టేట్స్లో కూడా ఆ బిల్ని ఇంట్రడ్యూస్ చేసి స్టేట్స్లో కూడా పాస్ చేయాలి. సార్, రాటిఫికేషన్ అంటే ఏ మెజారిటీ? గుర్తుంచుకోండి, స్టేట్స్లో మాత్రం సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఓకేనా? రాటిఫికేషన్ అంటే మీనింగ్ సింపుల్ మెజారిటీ అంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ వేస్తే దాన్ని సింపుల్ మెజారిటీలో పాస్ అయింది అని చెప్తాం. అయితే సార్ ఎగ్జాంపుల్ దట్ ఈజ్ జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు కదమ్మా. సో జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పార్లమెంట్లో స్పెషల్ మెజారిటీలో పాస్ అయిన తర్వాత స్టేట్స్ రాటిఫికేషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే హాఫ్ ఆఫ్ ది స్టేట్స్ రాటిఫై చేశారో అప్పుడు మాత్రమే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. ప్రెసిడెంట్ అప్పుడు దాన్ని యాక్ట్ కింద డిక్లేర్ చేయగలరు అనమాట అతని అసెంట్తో. ఓకేనా? రైట్. ఇది మనం చూస్తాము. అండ్ ఇది మాత్రమే కాకుండా దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. CAB అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా హౌసెస్లో సెపరేట్గానే పాస్ అవ్వాలి, సెపరేట్ హౌసెస్లో పాస్ అవ్వాలి. దెర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ అంటే ఎప్పుడైనా లోక్సభ రాజ్యసభ మధ్యలో ఒక అగ్రిమెంట్ అనేది కుదరలేదు అంటే అప్పుడు ఆర్టికల్ 108 ప్రకారం ప్రెసిడెంట్ గారు జాయింట్ సిట్టింగ్కి ఇన్వైట్ చేయొచ్చు అన్నమాట. రైట్? బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్లో మాత్రం సెపరేట్గానే పాస్ అవ్వాలి. దేర్ ఈజ్ నో కాన్సెప్ట్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్ అని కూడా మనం చూస్తాం. రైట్? ఎస్. అండ్ ఇది మాత్రమే కాదు, ఆ స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి. ఆర్ ఫెడరల్ ఇష్యూస్ అయితే స్టేట్స్ రాటిఫికేషన్తో పాస్ అవ్వాలి. జాయింట్ సిట్టింగ్ అనేది ఉండకూడదు. ఇవేవీ లేకున్నా ఇట్ నీడ్స్ టు గో టు ది అసెంట్ ఆఫ్ ప్రెసిడెంట్ దగ్గరికి పంపిస్తాము. అయితే ఇక్కడ ప్రెసిడెంట్ ఖచ్చితంగా హీ ఈజ్ బౌండ్ టు సైన్. ఆర్డినరీగా అయితే ఒక బిల్ అనేది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే అతను అసెంట్ అయినా చేయగలరు, రిటర్న్ అయినా చేయగలరు అనమాట, ఆర్ విత్ హోల్డ్ అయినా చేయగలరు. బట్ ఇక్కడ ప్రెసిడెంట్ ఈజ్ బౌండ్ టు సైన్. అతను అసెంట్ అనేది ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. ఎందుకు సార్ ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే అంటే 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేది 1971లో తీసుకొచ్చారు. అప్పుడు క్లియర్గా ఏమని చెప్పారంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్కి ప్రెసిడెంట్ అన్న వ్యక్తి ఖచ్చితంగా సైన్ చెయ్యాలి అని. ఓకేనా? సో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్కి ఖచ్చితంగా ప్రెసిడెంట్ సైన్ చెయ్యాలి అని 1971లో తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడైతే ప్రెసిడెంట్ అసెంట్ వస్తుందో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కాస్త కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద తయారైపోతుంది. క్లియర్? సో దిస్ ఈజ్ కంప్లీట్లీ అబౌట్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రొసీజర్. సో ఇదంతా కూడా మనకి ఆర్టికల్ 368లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్? సో ఈ విధంగా కాన్స్టిట్యూషన్ యొక్క రెలవెన్స్ అనేది ఉంచుకోవడానికి మనం కాన్స్టిట్యూషన్ని అమెండ్మెంట్ చేసుకునే ప్రొసీజర్ తీసుకొని రావడం జరిగింది. డన్? రైట్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. అయితే క్లాస్ అనేది మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. సో కాన్సెప్ట్ అనేది చాలా క్లియర్గా అర్థమైతే ఖచ్చితంగా లైక్ బటన్ హిట్ చేయండి అండ్ మీ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ కూడా ఖచ్చితంగా తెలియజేయనివ్వండి. థ్యాంక్ యూ.